హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యుటోరియల్ అండి. ఈ వీడియోలో మనం ఇండియన్ పాలిటీ, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం అనేటువంటి టాపిక్ సంబంధించి చూడడం జరుగుతుందండి. సో దీని నుంచి మనం రాబోయేటువంటి గ్రూప్ 2 మరియు గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎగ్జామ్లో 4 to 5 క్వశ్చన్స్ అనేటువంటి మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. భారత రాజ్యాంగంలో 15వ భాగంలో నిబంధన 324 నుంచి 329 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిషన్గా ఉన్నది అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో జనవరి 25న ఓటర్ల దినోత్సవంగా 2004 నుంచి జరుపుతున్నారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి వచ్చేసి 1, 3 సరైనవి, డి వచ్చేసి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకుని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కమింగ్ టు ద ఫస్ట్ స్టేట్మెంట్, మనకు భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుంచి 329 ఆర్టికల్స్ అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘం గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడండి. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో కేంద్ర ఎన్నికల సంఘం అనేటువంటిది త్రిసభ్య కమిషన్గా ఉందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో మనం చూసుకున్నట్లయితే 1950లో మనకు ఎన్నికల సంఘం ఏర్పడినప్పుడు ఇది మనకు ఏకసభ్య కమిషన్గా ఉండింది. 1950 నుంచి 1989 ఈ మధ్యకాలంలో ఏకసభ్య కమిషన్గా ఉంది. తర్వాత మనకు 1989 నుంచి 90 మధ్యకాలంలో త్రిసభ్య కమిషన్గా కొనసాగింది. అదేవిధంగా మనకు 1990 నుంచి 92 మధ్యకాలంలో మళ్ళీ ఏకసభ్య కమిషన్గా కొనసాగింది. మనకు 1993 నుంచి అంటే 1993 నుంచి ప్రస్తుతం వరకు మనకు ఇది త్రిసభ్య కమిషన్గా కొనసాగడం జరుగుతుందండి. సో దీనికి సంబంధించి మనకు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి కేసు కూడా నమోదు కావడం జరిగింది. టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసులో మనకు 1995లో వచ్చినటువంటి కేసులో సుప్రీంకోర్టు అనేటువంటిది మనకు త్రిసభ్య కమిషన్ ఏర్పాటును సమర్థించింది. సో ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ కేసు. టిఎన్ శేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో మనకు సుప్రీంకోర్టు త్రిసభ్య కమిషన్ ఏర్పాటును సమర్థించింది. సో ఆ సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. జనవరి 25న ఓటర్ల దినోత్సవం జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్టే, కానీ సో 2004 నుంచి జరుపుతారని చెప్పేసి ఇచ్చాడు. మనకి 2011 నుంచి జరుపుతున్నారండి. 2011 నుంచి ఈ యొక్క జాతీయ ఓటర్ల దినోత్సవం అనేటువంటి జరపడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో మనకు ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందని చూసుకున్నట్లయితే మనకు 1950 జనవరి 25న ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి జనవరి 25న మనం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుతారు. అది మనకు 2011 నుంచి జరుపుతారు. కాబట్టి ఓవరాల్గా థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఎలక్షన్ కమిషన్ యొక్క భవనం పేరు చూసుకున్నట్లయితే మనకు నిర్వచన్ సదన్ అని చెప్పేసి మనకు ఎలక్షన్ కమిషన్ యొక్క భవనం పేరుగా ఉంది, చూసుకోండి. సో మనకు ఎలక్షన్ కమిషన్లో ప్రస్తుతం 3 సభ్యులు ఉన్నారు కదా. సో మనకు ప్రధాన కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఇతర కమిషనర్లు వచ్చేసి జ్ఞానేష్ కుమార్ వచ్చేసి ఒక కమిషనర్గా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు సుఖ్బీందర్ సింగ్ సంధు అని వచ్చి నెక్స్ట్ థర్డ్ పర్సన్గా ఉన్నాడు. సో ఇక్కడ చూసుకోండి, ఇద్దరు వచ్చేసి సాధారణ కమిషనర్స్, ఒకరు వచ్చేసి మనకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా రాజీవ్ కుమార్ ఉన్నారు. జ్ఞానేష్ కుమార్, సుఖ్బీందర్ సింగ్ సంధు అనేవారు అదనపు కమిషనర్గా ఉండడం జరిగింది. వీరి పేర్లు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో మనకు అదేవిధంగా సో ఇక్కడ మనకు విధులు చూసుకున్నట్లయితే ఎన్నికల కమిషన్ యొక్క విధులకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే సో ఎన్నికల కమిషన్ యొక్క విధులు ఏంటంటే మనకు రాజ్యాంగంలో ఉండేటువంటి అన్ని రకాల ఎన్నికలను నిర్వహించేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. మనకు అందులో రాష్ట్రపతి యొక్క ఎలక్షన్స్ కావచ్చు, ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ కావచ్చు, శాసనసభ సభ్యులకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ అన్నింటిని కూడా నిర్వహించేటువంటి అధికారం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో ఇది చూసుకోండి. అదేవిధంగా ఇది మనకు సాధారణ ఎన్నికలు నిర్వహిస్తుంది, మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తుంది, అదేవిధంగా ఉప ఎన్నికలు కూడా నిర్వహించేటువంటి అధికారం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అదేవిధంగా ఓటర్ల జాబితాను తయారు చేసేటువంటి అధికారము, అదేవిధంగా ఓటర్లకు గుర్తింపు కార్డు జారీ చేసేటువంటి అధికారం కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అదేవిధంగా ఎన్నికల షెడ్యూల్ను జారీ చేసేటువంటి అధికారము, ఎన్నికల యొక్క కోడ్ లేదా ప్రవర్తన నియమాలను తయారు చేసేటువంటి అధికారము, రాజకీయ పార్టీలకు గుర్తింపు అంటే జాతీయ పార్టీ లేదా ప్రాంతీయ పార్టీ అనేటువంటి గుర్తింపు ఇచ్చేటువంటి అధికారము, అదేవిధంగా పార్టీలకు గుర్తులను కేటాయించేటువంటి అధికారం అన్నిటి కూడా మనకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందండి. సో ఇవన్నీ పాయింట్స్ కూడా మనకు చూసుకోవాల్సి ఉంటుంది. మనకు స్టేట్మెంట్ బేస్ మీద ఇచ్చినప్పుడు ఇవన్నీ కూడా మనకు యూజ్ అవుతాయండి. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన మరికొన్ని విధులు చూసినట్లయితే ఎన్నికల వ్యయానికి సంబంధించినటువంటి ఆడిట్ రిపోర్ట్ అనేటువంటిది ఎన్నికలు ముగిసిన 15 రోజుల తర్వాత సమర్పించాల్సి ఉంటుందండి. సో అలా ఒకవేళ సమర్పించకపోయినట్లయితే ఆ వ్యక్తిని మనకు అనర్హుడుగా ప్రకటించేటువంటి అధికారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ ఒకసారి ప్రారంభమైన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మనకు
జ్యుడిషియల్ అధికారాలు కలిగి ఉంటుందండి. జ్యుడిషియల్ అధికారాలు కూడా కలిగి ఉంటుంది. అది మనకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత వచ్చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు జ్యుడిషియల్ అధికారాలు కూడా కలిగి ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి చట్టాలను కావచ్చు, నియమాల్ని ఉల్లంఘించినప్పుడు అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం కూడా మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎన్నికల్లో గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి సంబంధించినటువంటి గెలుపు పత్రాలను జారీ చేసేటువంటి అధికారం కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. ఎన్నికల్లో అవకతవకలు పాల్పడినప్పుడు ఎన్నికలను నిలిపివేయడము లేదా రీపోలింగ్ కండక్ట్ చేయడము, ఎన్నికల్ని రద్దు చేయడము, సో ఇవన్నీ కూడా చేసేటువంటి అధికారం మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. అదేవిధంగా ప్రచార తేదీలు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రచార తేదీలను కావచ్చు, నిషేధపు ఆజ్ఞలు కావచ్చు, మద్యం షాపులపైన మనకు అంతిమ అధికారం తీసుకునేటువంటిది మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి అధికారాలు, విధులుగా చూసుకోవాల్సి ఉంటుందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 1, 2 స్టేట్మెంట్స్ సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. నిబంధన 326లో సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుందన్నాడు. నిబంధన 327 ప్రకారం శాసనసభ పార్లమెంటు ఎన్నికల చట్టాలని పార్లమెంట్ రూపొందిస్తుందని సెకండ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. థర్డ్ స్టేట్మెంట్లో నిబంధన 328 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో నిబంధన 326లో మనకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. నిబంధన 327 ప్రకారం శాసనసభ పార్లమెంటుకు సంబంధించినటువంటి ఎన్నికల చట్టాలను రూపొందించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. నిబంధన 328 ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఇది 329వ ఆర్టికల్లో ఈ యొక్క అంశం ఉంటుంది కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు 328 ఆర్టికల్లో ఏముంటుందని చూసుకున్నట్లయితే, సో 328 ఆర్టికల్లో పార్లమెంట్ ఒకవేళ శాసనసభకు సంబంధించినటువంటి చట్టాలు రూపొందించే సందర్భంలో ఆ రాష్ట్ర శాసనసభే దానికి సంబంధించిన చట్టం చేసుకునేటువంటి అధికారం కలిగి ఉంటుందని చెప్పేసి మనకు 328 ఆర్టికల్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇది చూసుకోండి. అదేవిధంగా మనకు 325 ఆర్టికల్ ఏముంటుందో ఒకసారి చూద్దామండి. 325 ఆర్టికల్ చూసుకున్నట్లయితే కుల, మత, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష జన్మ ఆధారంగా ఏ వ్యక్తికి ఓటు హక్కు నిరాకరింపరాదని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ నేను 324 నుంచి వెళ్ళి 329 ఆర్టికల్స్ దీనికి సంబంధించినవి కాబట్టి మరొకసారి వాటిని రిపీట్ చేస్తాను చూడండి. సో 324 ఆర్టికల్లో మనకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది. 325 ఆర్టికల్లో కులము, మతము, వర్గ, వర్ణ, స్త్రీ, పురుష జన్మ కారణాల ఆధారంగా ఏ వ్యక్తికి ఓటు హక్కు నిరాకరింపరాదని చెప్పేసి 325 ఆర్టికల్లో ఉంటుంది. 326 ఆర్టికల్లో మనకు సార్వత్రిక వయోజన ఓటు హక్కు ఉంటుంది. అదేవిధంగా 327 ఆర్టికల్లో మనకు శాసనసభ పార్లమెంట్ ఎన్నికల చట్టాలను రూపొందించేటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పేసి 327లో ఉంటుంది. సో 328 ఆర్టికల్లో మనకి ఏముంటుందంటే పార్లమెంట్ ఒకవేళ శాసనసభకు సంబంధించిన చట్టాలు రూపొందించకపోయినట్లయితే ఆ సందర్భంలో ఆ రాష్ట్ర శాసనసభ ఆ చట్టాలు రూపొందించుకునేటువంటి అధికారం ఉంటుందని చెప్పేసి 328లో ఉంటుంది. 329 ఆర్టికల్ ఏముంటుందంటే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పేసి మనకు 329 ఆర్టికల్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. 324 నుంచి 329 ఒక 6 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటిలో ఉన్నటువంటి అంశాలను చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఒక క్వశ్చన్ అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఇక్కడ మనకు 329 ఆర్టికల్ ప్రకారం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోరాదని చెప్పేసి మనకు ఒక సుప్రీంకోర్టు కేసు కూడా ఉందండి. మక్కల్ శక్తి కచ్చప్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు యొక్క అంశాన్ని తీర్పుగా ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఆ యొక్క తీర్పును కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే 1, 2 సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటిది దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్లను రాష్ట్రపతి నియమించుతాడు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల యొక్క పదవీ కాలం 6 లేదా 65 సంవత్సరాలు అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యం వచ్చేసి 2.80 లక్షలు అని చెప్పేసి ఇచ్చాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ని రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఇది మనకు 324 సబ్ ఆర్టికల్ 2లో ఉంటుంది. 324 సబ్ ఆర్టికల్ 2లో మనకి ఈ అంశం అనేటువంటిది పేర్కొనబడడం జరిగింది. సో అదేవిధంగా తొలగించేటువంటి అధికారం కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కమిషనర్, ఇతర కమిషనర్లు తొలగించేటువంటి అధికారం కూడా మనకు రాష్ట్రపతికే ఉంటుంది. సో ఇలా తొలగించేటువంటి సందర్భంలో మనకు అసమర్థత, దుష్ప్రవర్తన వంటి కారణాల చేత తొలగించేటప్పుడు ఎలక్షన్ కమిషన్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్కు సంబంధించిన ప్రధాన కమిషనర్ కావచ్చు, ఇతర కమిషనర్లకు సంబంధించి పార్లమెంటు 2/3 వంతు తీర్మానం చేయాల్సి ఉంటుందండి. పార్లమెంట్ వచ్చేసి 2/3 వంతు ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించిన వెంటనే వారిని తొలగించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. సో ఈ యొక్క కండిషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుందండి.
అదేవిధంగా కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఇతర కమిషనర్ల యొక్క పదవీ కాలం 6 లేదా 65 సంవత్సరాలు ఉన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే 324 సబ్ ఆర్టికల్ 5లో ఉంటుందండి. సబ్ ఆర్టికల్ 5లో ఈ యొక్క అంశాన్ని పేర్కొనడం జరిగింది. సో సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కూడా కరెక్ట్ అవుతుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ మరియు ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యం వచ్చేసి 2.80 లక్షలు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ మనకు రాంగ్ అవుతుందండి. సో జీతభత్యం చూసుకున్నట్లయితే 2,50,000 రూపాయలు అనేటువంటిది వీళ్ళ యొక్క జీతభత్యంగా చూసుకోండి. సో ఇది మనకు ఎప్పుడు వచ్చిందంటే 2018 చట్టం ప్రకారం 2018 చట్టం ప్రకారం ఈ యొక్క మార్పు అనేటువంటి జరగడం జరిగింది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2.50 లక్షలు అనేటువంటిది వీళ్ళ యొక్క జీతభత్యంగా చూసుకోండి. సో ఇచ్చిన దాని ప్రకారం 1-2 స్టేట్మెంట్స్ సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కావచ్చు ఇతర కమిషనర్ల యొక్క జీతభత్యానికి సంబంధించి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికి ఉంటుందంటే మనకు పార్లమెంట్కు ఉంటుందండి. పార్లమెంట్ వచ్చేసి మనకు వీళ్ళ యొక్క జీతభత్యాలను నియమిస్తుంది. సో దానికి సంబంధించి చట్టం చేసి ఎంత వస్తుందని చెప్పేసి దానికి సంబంధించి చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇది ఎక్కడి నుంచి చెల్లిస్తారని చూసుకున్నట్లయితే కేంద్ర సంఘటిత నిధి నుంచి ఈ యొక్క డబ్బును అనేటువంటి చెల్లించడం జరుగుతుంది. సాధారణ పరిస్థితుల్లో వీరి యొక్క జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదండి. సాధారణ పరిస్థితుల్లో వీరి యొక్క జీతభత్యాలు తగ్గించడానికి వీలు లేదు. కాకపోతే ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో వీరి యొక్క జీతభత్యాలను కోత విధించవచ్చు. సో ఈ అంశం కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి వ్యక్తి ఎవరంటే మనకు సుకుమార్ సేన్ అండి. సుకుమార్ సేన్ వచ్చేసి మనకు మొదటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా చూసుకోండి. అత్యధిక కాలం పనిచేసినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి మనకు కేవీకే సుందరం అండి. కేవీకే సుందరం మనకు అత్యధిక కాలంగా పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకోండి. తక్కువ కాలం పనిచేసినటువంటి వ్యక్తి వచ్చేసి మనకు డాక్టర్ నాగేంద్ర సింగ్ తక్కువ కాలం పనిచేసినటువంటి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్గా చూసుకోండి. అదేవిధంగా మనకు తాత్కాలిక ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి తొలి మహిళ లేదా ఏకైక మహిళగా చూసుకున్నట్లయితే మనకు విఎస్ రమాదేవి. సో విఎస్ రమాదేవి మనకు తొలి తాత్కాలిక ప్రధాన ఎన్నికల కమిషనర్గా పనిచేసినటువంటి ఏకైక మహిళ వచ్చేసి మనకు విఎస్ రమాదేవిగా చూసుకోండి. అదేవిధంగా మనకు రామోస్ మెగసే అవార్డు, సో మనకు ఫిలిప్పీన్స్ ఇచ్చేటువంటి రామోస్ మెగసే అవార్డును పొందినటువంటి రామోస్ మెగసే అవార్డును పొందినటువంటి ప్రధాన ఎన్నికల కమిషనర్స్ ఇద్దరు ఉన్నారు. ఒకటి వచ్చేసి మనకు టిఎన్ శేషన్ అండి. టిఎన్ శేషన్ ఒకటి, రెండు వచ్చేసి మనకు లిగ్డో వీళ్ళిద్దరికి కూడా మనకు రామోస్ మెగసే అవార్డు రావడం జరిగింది. వీరి పేర్లను కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో ఓటర్ల అనర్హతల గురించి తెలుపుతుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో పార్లమెంట్ శాసనసభ సభ్యుల యొక్క అనర్హత గురించి తెలుపుతుందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పార్లమెంట్ శాసనసభ్యుల గురించి సమగ్రంగా అంటే వారికి సంబంధించినటువంటి అనర్హతకు సంబంధించి సమగ్రమైనటువంటి నిర్వచనం తెలిపిందని థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి వచ్చేసి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-2-3 సరైనవి అని చెప్పేసి తీసుకోండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో మనకు ఓటర్ల అర్హతల గురించి తెలుపుతుందని చెప్పేసి ఫస్ట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్ మనకు కరెక్ట్ అవుతుందండి. సో దీనిలో భాగంగానే మనకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేటువంటి అంశం కూడా మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లో మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో పార్లమెంట్ శాసనసభ్యుల యొక్క అనర్హత గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇందులో ఎలా ఉంటుందంటే 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడిన వారికి అనర్హులుగా పేర్కొంటూ మనకు 1996లో ఈ యొక్క అంశాన్ని కూడా మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో చేర్చడం జరిగింది. దీని ప్రకారం సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పార్లమెంట్ శాసనసభ్యుల యొక్క అనర్హత గురించి సమగ్రంగా తెలిపిందని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో లిల్లీ థామస్ కేసులో మనకి ఏమని చెప్తుందంటే 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఉంటుంది. సో ఇందులో భాగంగా మనకు సిట్టింగ్ అభ్యర్థులకు కూడా ఈ యొక్క నిబంధన వర్తిస్తుందని చెప్పేసి చెప్తుంది. సో ఇక్కడ సిట్టింగ్లో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఈ కేసు వచ్చే నాటికి ఎవరైతే ఈ యొక్క 2 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ శిక్ష పడినటువంటి వ్యక్తులు అనర్హులుగానే చెప్పడంతో సో అప్పుడు ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు 3 అనర్హత వేటు పడుతుందండి. సో అందులో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి కుమారి జయలలితకు మనకు అనర్హత వేటు పడుతుంది, లాలూ ప్రసాద్ యాదవ్, అదేవిధంగా రహీద్ మసూద్. సో ఈ 3 కూడా ఈ యొక్క కేసు నేపథ్యంలో వీరికి అనర్హత అనేటువంటిది పడడం జరుగుతుంది. వీరు అప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉండడం జరిగిందండి. సో ఇది కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు పార్లమెంట్ లేదా శాసనసభ సభ్యులకు సంబంధించి అనర్హతకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే వరకట్న నిషేధం లేదా ఆహార కల్తీ వంటి నేరాల్లో పాల్పడినటువంటి వారికి 6 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ జైలు శిక్ష పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా అవినీతి నేరం కింద తొలగించబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు కదా, వారు 5 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా మనకు ఐపీసీ సెక్షన్స్ ప్రకారం మనకు నేరాలకు పాల్పడినట్లయితే
వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా కులం కావచ్చు, మతము, జాతి, భాష, సో ఈ ప్రాతిపదికన ఓట్లు అడగడము, అదేవిధంగా ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టినట్లయితే వాళ్ళు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని చెప్పేసి మనకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 యొక్క అంశాలన్నింటినీ కూడా పేర్కొనడం జరిగింది. సో ఇది దీని ప్రకారం కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. సో ఇచ్చిన దాని ప్రకారం 3 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన తీర్పు ఏదంటే లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటి కేసు అనేది చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. మౌలిక రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలుపుతుందన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని గవర్నరు నియమిస్తాడన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో 2018 చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ యొక్క జీతభత్యము 2.25 లక్షలు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి వచ్చేసి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మౌలిక రాజ్యాంగంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి తెలుపుతుంది అని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో మౌలిక రాజ్యాంగంలో మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గురించి లేదు. మనకు 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ని, అదేవిధంగా మనకు 243 ఏ ఆర్టికల్ని చేర్చడం జరిగింది. ఇది మనకు 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 ఆర్టికల్ని, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 243 అనేటువంటి ఆర్టికల్స్లో మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు గురించి ఉంది. కాబట్టి మనకి ఈ యొక్క అంశం అనేటువంటిది 1992లో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కాబట్టి మనకు మౌలిక రాజ్యాంగంలో దీని యొక్క ప్రస్తావన లేదు. ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని గవర్నర్ నియమిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియమించేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. సో వీరి యొక్క పదవీ కాలం చూసుకున్నట్లయితే 6 లేదా 62 సంవత్సరాలు అనేటువంటిది వీరి యొక్క పదవీ కాలం అనేటువంటిది ఉంటుంది. సో వీరి రాజీనామా పత్రాన్ని మనకు గవర్నర్కి సమర్పించాల్సి ఉంటుందండి. సో ఇది చూసుకోండి. అదేవిధంగా వీరిని తొలగించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుందండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సంబంధించి కానీ ఇతర కమిషనర్లు తొలగించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. సో వీరిని ఎలా తొలగిస్తారంటే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తొలగించేటువంటి పద్ధతి ఎలా ఉంటుందో సో అదే పద్ధతిలో వీరికి సంబంధించి తొలగించడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు తొలగించేటువంటి పద్ధతిలో వీరిని తొలగిస్తారు. తొలగించేటువంటి వ్యక్తి వచ్చేసి మనకు రాష్ట్రపతి తొలగిస్తాడండి. అదేవిధంగా దీని యొక్క ముఖ్య విధి చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ముఖ్య విధి ఏంటంటే స్థానిక స్వపరిపాలన సంస్థలకు మనకు ఎన్నికలను నిర్వహిస్తుంది. కాబట్టి ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా థర్డ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే 2018 చట్టం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ యొక్క జీతభత్యం 2.25 లక్షలు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు థర్డ్ స్టేట్మెంట్ రైట్ అవుతుందండి. సో ఇచ్చిన దాంట్లో 2-3 సరైనది కాబట్టి ఆప్షన్ బి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. మనకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1994లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు 2014లో తెలంగాణ సపరేట్ ఏర్పాటు చేసిన తర్వాత 2014 సెప్టెంబర్లో మనకు తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఎవరున్నారనేటువంటిది మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వరకు అక్కడ పిన్ కూడా చేస్తానండి. సో ఇది దీనికి సంబంధించింది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. పెద్ద రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల వ్యయము 95 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల వ్యయము 75 లక్షలు అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో పెద్ద రాష్ట్రాల్లో విధానసభ ఎన్నికల వ్యయము 40 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో విధానసభ ఎన్నికల వ్యయము 28 లక్షలు అన్నాడు. ఎన్నికల వ్యయ పరిమితులు 2021 సంవత్సరంలో ఎన్నికల సంఘం మార్పులు చేసింది అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి వచ్చేసి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో పెద్ద రాష్ట్రాల్లో లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యయము 95 లక్షలు అని చెప్పేసి అన్నాడు. చిన్న రాష్ట్రాలకు సంబంధించి లోక్సభ ఎన్నికల వ్యయం వచ్చేసి 75 లక్షలు అన్నాడు. సో ఈ రెండు మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. పెద్ద రాష్ట్రాలకు సంబంధించి 95 లక్షల వరకు మనం ఖర్చు పెట్టుకోవడానికి పరిమితి ఉంటుంది. అదేవిధంగా చిన్న రాష్ట్రాలకు సంబంధించి 75 లక్షల వరకు మనకు ఖర్చు పెట్టుకోవడానికి లోక్సభ ఎన్నికల్లో పరిమితి అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. పెద్ద రాష్ట్రాల్లో మనకు విధానసభ ఎన్నికల యొక్క వ్యయం వచ్చేసి 40 లక్షలు అన్నాడు. చిన్న రాష్ట్రాల్లో విధానసభ ఎన్నికల వ్యయం వచ్చేసి 28 లక్షలు అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. విధానసభకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎన్నికల వ్యయం వచ్చేసి పెద్ద రాష్ట్రాల్లో 40 లక్షల వరకు ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చిన్న రాష్ట్రాలకు వచ్చేసి 28 లక్షల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఎన్నికల వ్యయ పరిమితులు 2021 సంవత్సరంలో ఎన్నికల సంఘం మార్పులు చేసిందన్నాడు. సో ఈ మార్పు అనేటువంటి మనకు అంతకుముందు వేరే విధంగా ఉండేది. కాకపోతే 2022 సో 2022లో ఈ యొక్క వ్యయ పరిమితులను పెంచడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనకు థర్డ్ స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. సో ఇచ్చిన దాని ప్రకారం చూసుకున్నట్లయితే 1-2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇక్కడ వ్యయ పరిమితులు గుర్తుంచుకోండి. పెద్ద రాష్ట్రాలకు లోక్సభ ఎన్నికల వ్యయము 75 లక్షలు, పెద్ద రాష్ట్రాలకు 95 లక్షలు, చిన్న రాష్ట్రాలకు 75 లక్షలు. అదేవిధంగా విధానసభకు సంబంధించి 40 లక్షలు, 28 లక్షలు గుర్తుంచుకోండి. సో మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎలక్షన్ నోటిఫికేషన్లో మళ్ళీ ఒకవేళ మార్పులు చేర్పులు అయినట్లయితే ఆ అంశాలను కూడా మనం చూసుకోవాల్సి ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. 1999లో గోవా శాసనసభ ఎన్నికల్లో ఈవీఎంని పూర్తి స్థాయిలో వినియోగించారన్నాడు. ఒక ఈవీఎంలో 3740 ఓటర్ల రికార్డును
రికార్డు చేయడానికి వీలు ఉంటుందన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో ఈవీఎంలో నోటా బటన్ని 2012 నుంచి అందుబాటులోకి తీసుకొని వచ్చారు అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 1999లో మనకు గోవా శాసనసభలో తొలిసారిగా ఈవీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. దీనికన్నా ముందు మనకు 1989 సంవత్సరంలో మనకు మధ్యప్రదేశ్లో ఒక 5 నియోజకవర్గాలు, రాజస్థాన్లో ఒక 5 నియోజకవర్గాలు, ఢిల్లీలో ఒక 6 నియోజకవర్గాల్లో తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. కాకపోతే మనకు పూర్తి స్థాయిగా ఒక రాష్ట్రంలో ఈవీఎంలను ఉపయోగించినటువంటి తొలి రాష్ట్రం అంటే గోవా అనేటువంటిది చూసుకోవాల్సి ఉంటుంది. సో ఒక ఈవీఎంలో 3740 ఓటర్ల రికార్డు చేయడానికి వీలు ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీని ప్రకారం మనం ఇక్కడ ఏంటంటే 3740 మందికి సంబంధించినటువంటి ఓటర్ల రికార్డు చేయడానికి వీలు ఉంటుంది. అదేవిధంగా 64 మంది అభ్యర్థుల యొక్క సంబంధించి రికార్డు చేయడానికి వీలుంటుందండి. 64 మంది అభ్యర్థులకు సంబంధించి రికార్డు చేయడానికి వీలుంటుంది. సో ఇవి ఎవరు తయారు చేస్తుంటారు అంటే ఈవీఎంలను తయారు చేసేటువంటిది మన సంస్థలు చూసుకున్నట్లయితే మనకు BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, అదేవిధంగా మనకు ఎలక్ట్రాన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్ వేదికగా ఉన్నటువంటి ECIL, అదేవిధంగా బెల్ బెంగళూరు వేదికగా ఉన్నటువంటి బెల్, ఈ 2 సంస్థలు సంయుక్తంగా మనకు ఈవీఎంలను తయారు చేయడం జరుగుతుంది. సో ఇది చూసుకోండి. సో ఒక ఈవీఎంలో నిక్షిప్తం చేసినటువంటి సమాచారం మనకు 10 సంవత్సరాల వరకు అందుబాటులో ఉంటుందండి. 10 సంవత్సరాల వరకు అందులో సమాచారం అనేటువంటిది అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఈవీఎంలో నోటా బటన్ని 2012లో మనకు అందుబాటులోకి తీసుకొని వచ్చారని చెప్పేసి ఇచ్చాడు. మనకు ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో ఇది మనం చూసుకున్నట్లయితే 2013లో మనకు తొలిసారిగా ఉపయోగించడం జరిగింది. మొత్తం లోక్సభకు చూసుకున్నట్లయితే 2014 నుంచి ఉపయోగించడం జరిగిందండి. లోక్సభకు సంబంధించి అంటే 2014, తొలిసారిగా అంటే మాత్రం 2013లో ఉపయోగించడం జరిగింది. సో 2013లో మనకు నోటాను మనకు ఢిల్లీలో కావచ్చు, అదేవిధంగా మనకు మిజోరంలో కావచ్చు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల్లో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా మనకు లోక్సభ ఎన్నికలంటే మాత్రం 2014 సంవత్సరంలో తొలిసారిగా మనకు నోటాను ఉపయోగించడం జరిగింది. నోటా అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది ఎబో. సో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నచ్చలేదు అనేటువంటి దాని మీద మనం ఓటు వేసేటువంటి అధికారాన్ని నోటా అనేటువంటి దాన్ని మనం సూచించడం జరుగుతుంది. ఈ నోటా బటన్ని పెట్టాలని చెప్పేసి మనకు 2013లో వచ్చినటువంటి తీర్పు కూడా చూసుకోవాల్సి ఉంటుందండి. పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది మనకు 2013లో సుప్రీంకోర్టులో తీర్పులో భాగంగా ఎన్నికల్లో ఓటు వేసేటువంటి ఓటర్లు ఎవరైతే ఉంటారో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు కూడా తనకు నచ్చలేదు అని తిరస్కరించేటువంటి అధికారం ఓటర్లకు కల్పించాలని సుప్రీంకోర్టులో తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క తీర్పు నేపథ్యంలో భాగంగానే మనకు ఈ నోటా బటన్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇది చూసుకోండి. పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఎన్నికల్లో పోటీ చేసేటువంటి ఓటర్లు ఎవరు కూడా సో అభ్యర్థులు ఎవరు నచ్చలేదని తిరస్కరించేటువంటి అధికారం మనకు ఓటర్లకు కల్పించబడింది కాబట్టి సో ఈ నేపథ్యంలో భాగంగా 2013లో మనకు శాసనసభల్లో ఢిల్లీ మరియు మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభల్లో ఉపయోగించడం జరిగింది. అదేవిధంగా 2014 లోక్సభలో ఎన్నికల్లో కూడా ఈ యొక్క నోటా అధికారాన్ని కల్పించడం జరిగింది. సో ఇది చూసుకోండి. సో దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. వీవీప్యాట్స్ ఓటర్ వెరిఫిబుల్ పేపర్ ఆడిట్ని తొలిసారిగా నాగాలాండ్లోని నొక్సోన్ నియోజకవర్గంలో ప్రవేశపెట్టారు అన్నాడు. డాక్టర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా వీవీప్యాట్ని ఈవీఎంలో ఏర్పాటు చేశారు అన్నాడు. ఏలో 1 సరైనది, బి వచ్చేసి 2 సరైనది, సి వచ్చేసి 1, 2 సరైనవి, డి వచ్చేసి 1, 2 సరైనవి కావు అని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఓటర్ వెరిఫిబుల్ పేపర్ ఆడిట్ వీవీప్యాట్ని తొలిసారిగా నాగాలాండ్లోని నొక్సో నియోజకవర్గంలో ప్రవేశపెట్టారన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో దీనికి సంబంధించినటువంటి కేసు ఏంటంటే మనకు డాక్టర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా వీవీప్యాట్స్కి సంబంధించి మనకు ఈవీఎంలో ప్రవేశపెట్టారు. సో ఈ సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇది మన కేసు ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేసి ఓటు వేసే వారు ఎవరైతే ఉంటారో తాను వేసినటువంటి ఓటు సరిగ్గా అదే అభ్యర్థికి పడిందా లేదా అనేటువంటి అంశాన్ని పరిశీలించడం కోసం ఒక బటన్ని ప్రవేశపెట్టాలని ఈవీఎంలో ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టులో తన తీర్పులో పేర్కొనడం జరిగింది. అది మనకు డాక్టర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో భాగంగా సుప్రీంకోర్టు యొక్క తీర్పు నేపథ్యంలో మనకు వీవీప్యాట్లకు సంబంధించి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మన స్టేట్మెంట్ 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ, సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్లో మనకు పబ్లిక్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఆధారంగా మనకు నోటా రావడం జరిగింది. మనకు వీవీప్యాట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డాక్టర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా మనకు వీవీప్యాట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో ఈ రెండు కేసులు కూడా చాలా ఇంపార్టెంట్ కేసులు మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి అని సూచించిన కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో పారిశ్రామిక వర్గాలు మరియు కంపెనీలు, రాజకీయ పార్టీలు నిధులు సమకూర్చేటువంటి పద్ధతులను నిషేధించాలని సూచించిన కమిటీ కె సంతానం కమిటీ అన్నాడు. థర్డ్ స్టేట్మెంట్లో నేరపరమైన రాజకీయాలపై అధ్యయనం చేసినటువంటి కమిటీ జీవన్ రెడ్డి కమిటీ అన్నాడు. ఏలో 1, 2 సరైనవి, బి వచ్చేసి 2, 3 సరైనవి, సి 1, 3 సరైనవి, డి 1, 2, 3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. దీనికి సంబంధించి మనం చూసినట్లయితే
సో ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని సూచించిన కమిటీ ఇంద్రజిత్ గుప్తా కమిటీ అన్నాడు. మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో మనకి ఇంద్రజిత్ గుప్తా కమిటీకి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇది మరొక అంశం కూడా చెప్పడం జరిగింది. సో ఏంటంటే రాజకీయ పార్టీలకు కార్పొరేషన్ సంస్థలు కానీ ప్రైవేట్ కంపెనీస్ ఏవైనా 10,000కు పైగా చందా ఇచ్చినట్లయితే అది చెక్కుల రూపంలో అందించాలని చెప్పేసి మనకు ఇంద్రజిత్ గుప్తా కమిటీ చెప్పడం జరిగింది. సో మనకి ఇటీవల మనకు ఈ యొక్క ఎలక్ట్రోరల్ బాండ్స్ అనేటువంటి కూడా అంశం అనేటువంటి మనకు వార్తల్లో ఉంది. దాని మీద నేను సపరేట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా పారిశ్రామిక వర్గాలు కంపెనీలు రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేటువంటి పద్ధతులు నిషేధించాలని చెప్పేసి కమిటీకి చెప్పినటువంటి కమిటీ కే సంతానం కమిటీ అన్నాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ కమిటీ అనేటువంటిది ఏం చెప్పింది అనేటువంటి అంశం చూసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. నేరపరమైనటువంటి రాజకీయాలపై అధ్యయనం చేసినటువంటి కమిటీ జీవన్ రెడ్డి కమిటీ అన్నాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. సో దీనికి సంబంధించి చెప్పినటువంటి కమిటీ వచ్చేసి మనకు ఎన్ఎన్ వోహ్రా కమిటీ మనకి ఈ యొక్క అంశాన్ని తెలపడం జరిగింది. సో ఇచ్చినటువంటి దాంట్లో 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకు జీవన్ రెడ్డి కమిటీ ఏమని చెప్పిందంటే స్థానిక సంస్థల్లో మనకు 30% రిజర్వేషన్ మహిళలు కల్పించాలని చెప్పేసి మనకు జీవన్ రెడ్డి కమిటీ చెప్పడం జరిగింది. సో ఇటీవల మనకు చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ 106వ రాజ్యాంగ సవరణ నారీ శక్తి అభినయం అనేటువంటి బిల్లు కూడా చట్టరూపం దాల్చడం జరిగింది. అది 106వ రాజ్యాంగ సవరణగా చూసుకోండి. 106వ రాజ్యాంగ సవరణ చట్టం అనేటువంటి మనకు అమల్లోకి రాలేదు. కాకపోతే ఆ చట్టం అనేటువంటిది చట్టరూపం దాల్చింది, బిల్లు అనేటువంటి చట్టరూపం దాల్చింది. దాన్ని చూసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. సో ఇచ్చిన దాని ప్రకారం 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో మనకు పార్లమెంటు కావచ్చు, శాసనసభకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించినటువంటి కమిటీ మనకు రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ అండి. రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ ఈ యొక్క అంశాన్ని చెప్పడం జరిగింది. ఇటీవల మనకు రామ్నాథ్ కోవింద్ కమిటీ అనేటువంటిది కూడా ఏర్పాటు చేస్తే సో ఇది కూడా జమిలీ ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి సానుకూలమైనటువంటి నివేదిక ఇవ్వడం జరిగింది. సో ఇది మన రామ్నాథ్ కోవింద్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ మీద కూడా నేను సపరేట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనం ఎన్నికల నోటిఫికేషన్ మరొక కమిటీ చూసుకున్నట్లయితే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే కేంద్ర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను రద్దు చేయాలని చెప్పినటువంటి కమిటీ ఏంటంటే మనకు తార్కుండే కమిటీ అండి. సో ఇక్కడ మనకి ఏంటంటే కమిటీ అది సూచించినటువంటి అంశాన్ని చూసుకోవాల్సి ఉంటుందండి. సో మనకు తార్కుండే కమిటీ ప్రకారం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన వెంటనే కేంద్రాల్లో కావచ్చు ఇటు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలని చెప్పేసి మనకు తార్కుండే కమిటీ చెప్పడం జరిగింది. సో ఇట్లా మనకు కమిటీలు వాటి మీద ఇచ్చినటువంటి అంశాలను మీద చూసుకోవాల్సి ఉంటుందండి. నేను ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించి కానీ అదేవిధంగా జమిలీ ఎన్నికల మీద రామ్నాథ్ కోవింద్కి సంబంధించినటువంటి కమిటీ రిపోర్ట్ మీద నేను సపరేట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు 1, 2 సరైనవి కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏక పార్టీ వ్యవస్థను కలిగి ఉన్నటువంటి దేశాన్ని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి దక్షిణాఫ్రికా, బి వచ్చేసి బంగ్లాదేశ్, సి వచ్చేసి చైనా, డి వచ్చేసి అమెరికా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి చైనా అవుతుందండి. సో చైనాలో మనకు ఏకపార్టీ వ్యవస్థ ఉంది. అదేవిధంగా మనకు క్యూబా దేశంలో కావచ్చు, ఉత్తర కొరియా, వియత్నాం, రష్యా లాంటి దేశాల్లో మనకు ఏకపార్టీ వ్యవస్థ ఉన్నటువంటి దేశాలుగా చూసుకోండి. అదేవిధంగా మనకు దక్షిణాఫ్రికా చూసుకున్నట్లయితే బహుళ పార్టీలు 2 కన్నా ఎక్కువ పార్టీలు ఉన్నటువంటి దేశాలను మనం బహుళ పార్టీలు అంటారు. సో దానికి ఎగ్జాంపుల్గా మనకు దక్షిణాఫ్రికా, అదేవిధంగా మనకు భారత్, ఇదేవిధంగా ఇటలీ, నెక్స్ట్ వచ్చేసి జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో మనకు బహుళ పార్టీ వ్యవస్థ అనేటువంటిది ఉంది చూసుకోండి. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్లో మనకు ద్విపార్టీ ఉంది. బంగ్లాదేశ్లో కావచ్చు, అమెరికాలో మనకు ద్విపార్టీ అంటే 2 పార్టీలు ఉంటాయి. సో ఇందులో భాగంగా మనకు అమెరికా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, యూకే కావచ్చు, అదేవిధంగా ఆస్ట్రేలియా, అదేవిధంగా శ్రీలంక వంటి దేశాల్లో మనకు ద్విపార్టీలు లేదా 2 పార్టీలు అనేటువంటి ఉండడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో ఇక రాజకీయ పార్టీలు అనేటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలు కావు. కేవలం ఇది ఎలక్షన్ కమిషన్ చేత గుర్తించబడినటువంటి చట్టబద్ధ సంస్థలుగా మాత్రమే చూసుకోవాల్సి ఉంటుందండి. సో భారతదేశంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టీలను మనకు 2 రకాల పార్టీలుగా క్లాసిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి మనకు జాతీయ పార్టీలు అని చెప్పేసి ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి మనకు ప్రాంతీయ పార్టీలు ఉంటాయండి. జాతీయ పార్టీలు అనేటువంటి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం 6 ఉండడం జరిగింది. సో నేను వాటి మీద కూడా సపరేట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగిందండి. అదేవిధంగా మనకు ప్రాంతీయ పార్టీలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు 2023 మే 15 డాటా ప్రకారం చూసుకున్నట్లయితే రీజనల్ పార్టీస్ ప్రాంతీయ పార్టీలు వచ్చేసి మనకు 57 ఉన్నాయండి. వీటి మీద కూడా నేను సపరేట్ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క పార్ట్ 1లో ఒక 10 క్వశ్చన్స్ వాటికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.